హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి మండే వ్లాగ్ అండి. ఇప్పుడైతే టైం 7:30 అవుతుంది. నేను ఇప్పుడే లేచాను, ఎందుకంటే ఇలాగ ఈరోజు పిల్లలకు సెలవే కదా అని చెప్పి లేట్గా లేచాను. మార్నింగ్ లేచి చేసే పని ఏం లేదు కదా అని చెప్పి. వరుసగా 3 డేస్ నుండి వర్షాలు పడుతున్నాయి కదా, అందుకని చెప్పి పిల్లలకైతే ఈరోజు స్కూల్ సెలవు ఇచ్చారు. అందుకే లేట్గా లేచాను. ఇది ఈరోజు అమావాస్య కదండి, అంటే శ్రావణ మాసం ఈ రోజుతో ఎండింగ్ అయిపోతుంది కదా. ఈరోజు పూజ చేసుకుందామని చెప్పి మాత్రం అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ ఇల్లు గిన్నె ఊడ్చుకోవడం చేసుకుంటాను. తీస్తాను. బయట కడిగేసి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే పిల్లల్ని లేపేశాను, వాళ్ళు లేచారు. వాళ్ళకు బ్రష్ చేయించి స్నానం అయితే చేపిస్తాను. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. 2 రోజుల నుండి వర్షం పడుతుందని చెప్పి బట్టలు అయితే మిషన్లో వేయలేదు. ఇవాళ అయితే కొంచెం ఇప్పుడైతే వర్షం తక్కువగానే ఉంది, అందుకని చెప్పేసి మిషన్లోనైతే బట్టలు వేస్తున్నాం. బట్టలు అయితే అయిపోతాయి కదా, తర్వాత ఏం చేసుకోవచ్చు అని చెప్పి. పూజ గది అయితే శుభ్రం చేసుకున్నాను. దేవుళ్ళ ఫోటోలు దూర్చి బొట్టుగిన పెట్టుకొని అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడైతే దేవునికి నైవేద్యంగా సేమియా చేద్దామని చెప్పేసి సేమియాని అయితే చేసుకుంటున్నా. పిల్లలకు హాలిడే అని చెప్పి అన్నారు కానీ ఫుల్ హోంవర్క్స్ అయితే ఇస్తున్నారు. అవి ఫోన్లోనే పిక్స్ అయితే పెడుతున్నారు. వాళ్ళు మాకు ఫోన్ ఇవ్వమ్మా, మేము హోంవర్క్ చేసుకుంటామని చెప్పి అంటున్నారు. అందుకనే సరిగా వీడియోని అయితే షూట్ చేయట్లేదు. అప్పుడప్పుడు ఫోన్ కొంచెం తీసుకుంటున్నాను నేను. మిగతా వాళ్ళ టైంలో వాళ్ళు అయితే రాసుకుంటున్నారు. సేమియాని అయితే నెయ్యిలోనైతే వేయించేసుకున్నాను. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. నేనైతే డ్రై ఫ్రూట్స్ ఏం వేయట్లేదు, ఎందుకంటే మా పిల్లలు డ్రై ఫ్రూట్స్ అయితే నార్మల్గా తింటారు, కానీ సేమియాలో వేస్తే మాత్రం అన్ని వేరి పక్కన పెడతా ఉంటారు. అందుకని డ్రై ఫ్రూట్స్ ఏం వేయట్లేదు, సింపుల్గానైతే వేసుకున్నాను. సేమియాని అయితే కొన్ని వాటర్ పోసి అయితే మరిగిన తర్వాత వేసుకున్నాను. అవి అయితే ఉడికిపోయినాయి. ఇప్పుడైతే పాలు పోసుకుంటున్నాను. పాలు బాగా ఇప్పుడైతే ఒక చిన్న టీ గ్లాస్ అయితే షుగర్ అయితే వేసుకుంటున్నా. ఒక 2 నుండి 3 యాలకులు అయితే దంచి వేసుకున్నాను. పూజ చేసుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు టైం 10 అవుతుంది. పిల్లలకైతే సేమియా పెట్టించాను, వాళ్ళు తింటున్నారు. తర్వాత నేను కూడా తినాలి. ఇంకా పిల్లలకు హోంవర్క్స్ అయితే ఫుల్గా వస్తున్నాయి. పిక్స్ అయితే వాళ్ళు తినేసి హోంవర్క్ అయితే చేసుకుంటారు. తర్వాత నేను ఆఫ్టర్నూన్ నుండి అయితే బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ఇప్పుడైతే ఫోన్ వాళ్ళకైతే ఇచ్చేస్తున్నాను. పిల్లలు హోంవర్క్ చేసుకునేంత టైంలోనైతే నేను టీ తాగినవి సేమియా తిన్న గిన్నెలు అయితే ఉంటే అవి గిన్నెలన్నీ కడిగేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత రైస్ కూడా కడిగి పెట్టుకున్నాను. ఈలోపు తర్వాత కర్రీ అయితే చిక్కుడుకాయ కర్రీ కుక్కర్లోనైతే వేసేసుకున్నాను. కర్రీ కూడా అయిపోయింది. తర్వాత బట్టలు కూడా ఎండేసుకున్నాను. మిషన్ వేసిన బట్టలు కూడా అయిపోతే బట్టలు కూడా ఎండేసుకున్నాను. పిల్లలు హోంవర్క్ చేసుకోవడం అయితే అయిపోయింది. నాకు ఇప్పుడే ఫోన్ అయితే ఇచ్చేశారు. వాళ్ళకి బాబుకి అయితే ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చిళ్ళు. సైన్స్ కార్బోహైడ్రేట్స్ పిక్చర్స్ పేస్ట్ చేయడము, నెక్స్ట్ సోషల్ పొలిటికల్ మ్యాప్లోనైతే స్టేట్స్ ప్రాక్టీస్ చేయమని చెప్పి అన్నారు. వాటి కోసం అయితే ఇప్పుడు స్టేషనరీ షాప్కి అయితే వెళ్తున్నాను. వర్షం లేదు, కొంచెం తగ్గిపోయింది, అందుకే పిల్లలు కూడా వస్తామంటున్నారు. వాళ్ళకు కూడా ఇంట్లో ఉండి ఊకే బోర్ కొడుతుంది కదా అని చెప్పేసి వాళ్ళని తీసుకొని స్టేషనరీ షాప్కి అయితే వెళ్తున్నాను. షాప్ నుండి ఇప్పుడే ఇంటికి అయితే వచ్చేసాము. మేము వెళ్ళేటప్పుడు వర్షం లేదని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళి రిటర్న్లోకే మళ్ళీ కొంచెం వర్షం అయితే స్టార్ట్ అయింది. అంబ్రెల్లా తీసుకెళ్ళాం కాబట్టి తడవకుండానైతే వచ్చేసాము. ఇవే స్టేషనరీ షాప్ నుండి అయితే తీసుకొచ్చాను. ఇది పొలిటికల్ మ్యాప్, ఇవేంటి అంటే న్యూట్రిషన్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్కి సంబంధించిన పిక్చర్స్ అయితే వీటిని ఇప్పుడు క్లాస్ వర్క్లోనైతే పేస్ట్ చేయాలి. ఇంకా టైం 2 అవుతుంది, అందుకని చెప్పి పిల్లలకైతే అన్నం తినిపిస్తున్నా. వాళ్ళు హోంవర్క్ చేసుకుంటున్నారు. రోజైతే వాళ్ళే కల్పిస్తే తింటారు, కానీ ఈరోజు హోంవర్క్ చేసుకుంటున్నారు అని చెప్పేసి నేనే ఇద్దరికైతే అన్నం తినిపిస్తున్నాను. అన్నం తినిపించడం అయితే అయిపోయింది. ఇప్పుడు నేనైతే అన్నం తినాలి. ఇంకా వాళ్ళకైతే హోంవర్క్స్ వస్తూనే ఉన్నవి, వాళ్ళు రాసుకుంటున్నారు. అంటే సబ్జెక్ట్ వైజ్గా 1 అవర్కి ఒక సబ్జెక్ట్ అన్నట్టు సబ్జెక్ట్ వైజ్గా హోంవర్క్స్ అయితే పెడుతున్నారు. 3:15 వరకు క్లాస్, అంటే స్కూల్ ఉంటే క్లాసెస్ ఎలా ఉంటాయో సేమ్ అలానే క్లాసెస్ లాగా హోంవర్క్స్ అయితే ఇస్తున్నారు. వాళ్ళు రాసుకుంటున్నారు.
పిల్లల హోంవర్క్స్ చేసుకోవడం అయితే అయిపోయింది. అబ్బబ్బా స్కూల్ ఉన్నా కానీ ఇంత హోంవర్క్స్ అయితే ఉండకపోయినా కానీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే హోంవర్క్స్ అయితే బాగా ఇచ్చిళ్ళు. పాపం పిల్లల చేతులే నొప్పి పెట్టేటట్టు ఇచ్చిళ్ళు హోంవర్క్స్ అయితే. వాళ్ళు తినడానికి ఏమన్నా కావాలా అమ్మ వేడివేడిగా ఏమన్నా చేసేవా అంటే ఇక బజ్జీలో బబడాలో చేసే అంత ఓపికనైతే నాకు లేదు. అందుకని చెప్పి పాప్కార్న్ అయితే చేస్తున్నాను. అందుకే ఫస్ట్ అయితే గిన్నె పెట్టుకున్నాను. ఇది వేడైన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నాం. నూనె వేడైన తర్వాత పాప్కార్న్ జొన్నలు అయితే వేస్తున్నాను. ఇవైతే మేము ఊళ్ళో నుండి మా అమ్మ వాళ్ళు అయితే తీసుకున్నవి చేన్లో పండిన జొన్నలు అన్నట్టు ఇవి. కొంచెం నూనె వేడవడంతో ఇవి ఈ జొన్నలు వేసి ఇలానైతే ఒకసారి అయితే కలుపుకొని ఆ తర్వాత క్యాప్ పెట్టేసుకుంటే అయిపోతుంది. అంతే, అవే వేగిపోతాయి. ఇంకా ఇందులోకి కొంచెం పసుపు అయితే వేసుకొని ఆ తర్వాత ఉప్పు కలుపుకొని ఇప్పుడైతే క్యాప్ పెట్టేసుకున్నాను. అవే వేగిపోతా ఉంటాయి. చూసారా సౌండ్ చూడండి వస్తున్నాయి, అంటే వేగుతున్నాయి అన్నట్టు. అందుకని అవి అయితే సౌండ్ అయితే వస్తున్నాయి. పాప్కార్న్ అయితే వేగిపోయాయి. ఇప్పుడు వీటిని అయితే ఒక చిన్న బేషన్లోకి తీసుకొని తర్వాత ఉప్పు కారం అయితే జల్లుకుంటే అయిపోతుంది. అంటే మనకి ఇష్టం ఉంటే ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు, కానీ పిల్లలే కదా అని చెప్పి నేనైతే ఉల్లిపాయలు కట్ చేయలేదు. జస్ట్ ఉప్పు కారం అయితే జల్లిచ్చాను. ఇప్పుడైతే వాళ్ళకి ఇస్తున్నాను తింటారంటే. ఇంకా టైం ఇప్పుడు 5:30 అయితే అవుతుంది. ఇల్లంతా ఊడ్చేసుకొని బయట కూడా ఊడ్చేసాను. ఇప్పుడు నేనైతే టీ పెట్టేసుకుంటున్నాను. పొద్దున సాయంత్రం టీ తాగే అలవాటు అయితే ఉంది నాకు. అందుకనే సాయంత్రం 5:30 అయిందంటే కంపల్సరీ మళ్ళీ టీ కావాల్సిందే. అందుకే టీ అయితే పెట్టేసుకుంటున్నా. మళ్ళీ వాతావరణం చల్లగా ఉంది కదా, ఇంకోసారి ఎక్కువనే తాగితే బాగుండు అనిపిస్తుంది. కూల్గా ఉండేసరికి ఊరికే తాగాలనిపిస్తుంది కదా. టైం అయితే 7 అవుతుంది. ఇప్పుడైతే నేను రైస్ కడిగి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇందులోనైతే పప్పు వండుదామని చెప్పి పప్పు అయితే నానబెట్టేసుకున్నాను. మధ్యాహ్నం వండిన చిక్కుడుకాయ కూర ఉంది కానీ అది కొంచెమే ఉంది, సరిపోదని చెప్పేసి ఇప్పుడైతే పప్పు వండుకుంటాను. ఇదైతే కాసేపు నానిన తర్వాత గ్యాస్ ఆన్ చేద్దాంలే అని చెప్పేసి అయితే రెండైతే కడిగి పెట్టేశాను. అంతే. ఈలోపు కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి లంచ్ చేసినవి, అవి అయితే కడిగేసుకుంటాను. డిన్నర్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. గిన్నెలన్నీ కడిగేసుకున్నాను. గ్యాస్ నీట్గా చేసి పెట్టుకున్నాను. రేపు దోసకు నానబెట్టాను, అది కూడా మిక్సీ పట్టుకోవడం అయితే అయిపోయింది. అంటే రేపు వర్షం అయితే పడుతూనే ఉంది కంటిన్యూస్గా. రేపు స్కూల్ ఉంటుందో ఉండదో ఇంకేం తెలియదు. స్కూల్ నుండి మెసేజ్ అయితే రాలేదు. అందుకని చెప్పి పిల్లల్ని అయితే పడుకోవడానికి పంపించేశాను. వాళ్ళు కూడా పడుకున్నారు. ఇప్పుడు టైం అయితే 9:30 అవుతుంది. నేను కూడా పడుకోవడానికి అయితే వచ్చేసాను. ఇది ఈరోజు వ్లాగు. పెద్దగా షూట్ అయితే ఏం చేయలేదు. పిల్లలకు ఊరికే హోంవర్క్స్ వచ్చేసరికి ఫోన్ వాళ్ళ దగ్గరే ఉంది. వాళ్ళు ఫోన్లో పిక్స్ చూసుకుంటూ రాసుకున్నారు. అందుకని చెప్పి వీడియో ఎక్కువ షూట్ చేయలేదు. ఇది ఈరోజు బ్లాగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్, గుడ్ నైట్.